అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ శ్వేత. అండ్ ఈరోజు నేను మీకు ముందే చెప్పాను, బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ అయితే నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి ఈ నిన్న జరిగిన ఎపిసోడ్ ఎలా ఉంది అండ్ నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేశాను అనమాట. సో ఎలా అనిపించింది? నాకు మాత్రం నిన్నటి ఎపిసోడ్ చూసుకుంటే మాత్రం చాలా డల్గా అనిపించింది. కంటెస్టెంట్స్లో ఆ స్పార్క్ అయితే నాకేం కనిపించలేదు. ఇంకేదైనా అనేలాగా అనిపించిందే కానీ నాకు పెద్దగా ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు. అండ్ ప్రీమియర్ ఎపిసోడ్లో జరిగిన మణికంఠ ఇష్యూ ఏదైతే ఉందో అదే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళారు అని అయితే అనిపించింది అనమాట. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నిన్న ఎపిసోడ్లో మాత్రం చాలా డ్రాగ్ చేసుకుంటూ ఒకటే సిచ్యువేషన్ని డిస్కస్ చేసుకుంటూ ఒకరితో కాకుండా ఇంకొకరితో డిస్కస్ చేసుకుంటూ అండ్ ఇలాగే ఈ ఎపిసోడ్ అంతా జరిగింది అనమాట. ఈ ఎపిసోడ్లో చాలా హైలైటెడ్గా మాట్లాడిన వాళ్ళు మాత్రం సోనియా, శేఖర్ భాష, మణికంఠ, నిఖిల్, ఈ 4 మెంబర్స్ మాత్రమే నాకు ఎక్కువగా అనిపించారు. ఇంకెవరు మిగతా వాళ్ళలో నుండి అంటే ఇంకా ఎక్కువ ఓపెన్ అయితే అవ్వలేదన్నమాట. మరి ఫస్ట్ డే అనేసో ఏమో మరి చాలా చప్పగా అనిపించింది ఎపిసోడ్ అయితే. అంత ఇంట్రెస్టెడ్గా లేదంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నట్టుగా నాకైతే ఏం అనిపించలేదు. మరి ఫస్ట్ డే అనేసి ఓపెన్ అప్ అవ్వలేదా అనేది ఇంకా ఈ ఎపిసోడ్ నుండి మనకు తెలుస్తుంది అన్నమాట. అండ్ నిన్న జరిగిన ఎపిసోడ్లో కొన్ని ఇష్యూస్ ఏవైతే జరిగాయి నా ప్రకారంగా నేనేమనుకున్నాను అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. మొదటి ఎపిసోడ్ మనం చూసుకుంటే కనుక నాగా మణికంఠ అయితే అదే సిచ్యువేషన్ని మొన్న జరిగిన ప్రీమియర్ ఎపిసోడ్లో జరిగిన దాన్ని నామినేషన్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ ఎపిసోడ్లో కూడా డ్రాగ్ చేసినట్టుగా అనిపించింది. మేబీ తను హర్ట్ అయ్యి ఉండొచ్చు, బట్ నాకు ఒక్క దగ్గర మాత్రం మరీ డ్రాగ్ చేస్తున్నట్టు అలా అయితే అనిపించింది. అండ్ ఓవర్ అగ్రెసివ్ కూడా అనిపించింది. అండ్ ఓవర్ యాటిట్యూడ్ కూడా చూపిస్తున్నట్టుగా అనిపించింది అనమాట. సో ఇతను ఇది కొంచెం తగ్గించుకుంటే ఇంకొన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇదే అగ్రెసివ్నెస్ అండ్ యాటిట్యూడ్తో ఉంటే మాత్రం చాలా కష్టం అని అయితే నాకు అనిపించింది. ఈ ఇష్యూలో నాగా, మణికంఠ అండ్ ఓంకి మధ్యలో జరిగిన డిస్కషన్లో కూడా ఓం గారు వచ్చి సారీ చెప్పడం లేదు. అంటే తన ఇష్యూని సాల్వ్ చేయడానికి ట్రై చేసినా కూడా తను వినే సిచ్యువేషన్లో అయితే లేడు. అండ్ నెక్స్ట్ బయట కూర్చున్నప్పుడు కూడా నిఖిల్ అండ్ మణికంఠ డిస్కషన్లో కూడా కొంచెం పెద్దవాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పే ఉద్దేశంలో తను చెప్పడానికి ట్రై చేసినా కూడా తను ఓవర్ అగ్రెసివ్ అవ్వడం అంటే ప్రతిదానికి హైపర్ అయిపోవడం అనేది అయితే నేను మణికంఠలో చూశాను. అండ్ ఈ ప్రతి చిన్నదానికి షార్ట్ టెంపర్గా తను హైపర్ అయిపోవడం మణికంఠలో నేను చూసిన నిన్న ఎపిసోడ్ అండ్ మొన్న ఎపిసోడ్ని చూసిన విధానాన్ని బట్టి నేను ఓవర్ అగ్రెసివ్ అండ్ చాలా చిన్న వాటికి హైపర్ అయిపోతున్నట్టుగా నాకైతే అనిపించింది. అయితే నాకేమనిపించింది అంటే ఇక్కడ హౌస్మేట్స్ అందరూ కూడా నిఖిల్ని కార్నర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నిన్న ఎపిసోడ్లో మనం చూసుకున్నట్టయితే మ్యాక్సిమం కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం సీత కానివ్వండి, లేదు అంటే అక్కడ కొన్ని జరిగిన సిచ్యువేషన్ నాగా మణికంఠ కానివ్వండి, ఇద్దరు కూడా కొంచెం కార్నర్ చేస్తున్నట్టు అండ్ నిఖిల్ని కార్నర్ చేసినట్టయితే అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే నిఖిల్ కార్నర్ అయినా కూడా తనకి ప్లస్ అవ్వచ్చు అనే ఉద్దేశం అయితే నిఖిల్కి ఇది ప్లస్ అవ్వచ్చు అని అయితే అనిపిస్తుంది. ఎవరు ఎంతమంది కార్నర్ చేసినా నార్మల్గా ప్రీవియస్ బిగ్ బాస్ షోలో చూసుకుంటే కూడా ఎవరైతే కార్నర్ ఎక్కువ అవుతారో వాళ్ళకే ప్లస్ అవుతూ వచ్చింది. మరి ఈ బిగ్ బాస్ షోలో నిఖిల్ని అయితే కార్నర్ చేయడానికి చాలా కంటెస్టెంట్స్ ట్రై చేస్తున్నారు. సో ఇది మేబీ ఆయనకి ప్లస్ అయితే అవ్వచ్చు.
నాకైతే అనిపిస్తుంది. నా అనాలిసిస్ ప్రకారం నిఖిల్కి ఇది ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. మొన్న మనం చూసుకున్న ఎపిసోడ్, ప్రీమియర్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అక్కడ మనం చూసాము ఆల్రెడీ 4 కపుల్స్ అయితే లూజ్ అయ్యారనమాట. అండ్ 3 కపుల్స్ వచ్చేసి విన్ అయ్యారు. సో ఈ 3 కపుల్స్ విన్ అయ్యారు కాబట్టి ఈ 3 కపుల్స్కి టాస్క్లు అయితే పెట్టారనమాట. సో ఈ 3 కపుల్స్లో నుండి 3 చీఫ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి ఒక్కొక్క టాస్క్ అయితే పెట్టారు. మొత్తానికి 3 టాస్క్లు 3 టాస్క్ అయితే పెట్టాక ఒక ఫస్ట్ టాస్క్ వచ్చేసి రోప్ టాస్క్, సెకండ్ టాస్క్ వచ్చేసి కోన్ టాస్క్, అండ్ థర్డ్ టాస్క్ వచ్చేసి ఎవరైతే ప్రీవియస్ 2 టాస్క్లో విన్ అవుతారో వాళ్ళు చూస్ చేసుకుంటారనమాట. సో ఫస్ట్ టాస్క్లో మాత్రం ఈ 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 6 మెంబర్స్కి టాస్క్ అయితే ఉంది. టాస్క్ వచ్చేసి ఏంటి అంటే రోప్ టాస్క్ అనమాట. రోప్ పైన నుంచోవాలి, కాలు కింద పెట్టకూడదు, కేజ్కి టచ్ అవ్వకూడదు. అండ్ అక్కడ ఒక వీల్ ఉంటుంది, వీల్ని స్పిన్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ బెల్ట్ అయితే కట్ చేయడం జరుగుతుంది. ఆ కట్ చేసినా కూడా ఇక్కడ ఎవరైతే 6 మెంబర్స్ స్టిక్ అయి ఉన్నారో వాళ్ళు కాలు కింద పెట్టకూడదు, కేజ్కి టచ్ అవ్వకూడదు. అయితే నైనిక అండ్ నిఖిల్ అయితే ఈ టాస్క్లో చాలా బాగా ఇచ్చి పడేశారనమాట. ఫైనల్గా విన్ అయింది మాత్రం నిఖిల్. సెకండ్ టాస్క్లో 5 మెంబర్స్ నిఖిల్ విన్ అయ్యారు కాబట్టి నిఖిల్ ఇందులో పార్టిసిపేట్ చేయరు. అండ్ మిగతా 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సెకండ్ టాస్క్ ఏదైతే ఉందో అందులో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఈ మిగతా 5 మెంబర్స్లో మాత్రం నైనిక అయితే ఇచ్చి పడేసింది. నాకు నైనిక గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను. నైనిక అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది స్టేజ్ పైన, అది మనందరినీ చూసాము, తెలుసు. అండ్ నాగార్జున గారితో మాట్లాడినప్పుడు అయితే చాలా కాన్ఫిడెంట్గా తన ఫేస్లో కాన్ఫిడెన్స్ అయితే మనకి క్లియర్గా కనిపించింది అనమాట. సో నైనిక చాలా వెల్ మెచ్యూర్డ్ గర్ల్గానైతే నాకు అనిపించింది. సో తను ఎలాంటి టాస్క్ అయినా కూడా తను ఇచ్చి పడేసేలాగా అనిపిస్తుంది. మరి టాస్క్ చూసుకుంటే కోన్ టాస్క్ అనమాట. కోన్ టాస్క్లో మరి నైనిక అయితే విన్ అయిందనమాట. అండ్ థర్డ్ టాస్క్ వచ్చేసి సంచాలక అభయ్ నవీన్ చేశారు. అండ్ సెకండ్ టాస్క్కి సంచాలక సీత చేసింది. సీత చేస్తున్నప్పుడు కొంచెం బిగ్ బాస్ మమ్మల్ని పొగుడుంటే బాగుండేది కదా సంచాలక అని చెప్పేసి అన్నప్పుడు పక్క నుండి నిఖిల్ కొంచెం ఏదో అన్నట్టుగా తను మణికంఠతో డిస్కస్ అయితే చేసిందనమాట. సో అక్కడ కూడా నిఖిల్ని కార్నర్ చేయడం అయితే జరిగింది. అండ్ ఫస్ట్ టాస్క్ అప్పుడు కూడా తను ఏదో నిఖిల్ గురించే బ్యాడ్గా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తుందన్నమాట. సో మణికంఠతో ఈ 2 టాస్క్ల విషయంలో డిస్కషన్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ నిఖిల్ని కార్నర్ చేయడం అండ్ తనకి అదే ప్లస్ అవ్వడం అయితే జరగడం అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టాస్క్లో మనం చూసుకుంటే ఇక్కడ ఎవరైతే విన్ అయ్యారో ఈ ఫస్ట్ 2 టాస్క్లో వాళ్ళు థర్డ్ చీఫ్ని చూస్ చేసుకోవాలి అని చెప్పారనమాట. సో ఈ 4 మెంబర్స్లో ఫస్ట్ వచ్చేసి బేబక్క రిజెక్ట్ అయిపోయింది, అండ్ ఆఫ్రీ రిజెక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ శేఖర్ భాషని రిజెక్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్రిదీని ఏమో మింగిల్ అవ్వట్లేదని రిజెక్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ శేఖర్ భాషని చూసుకుంటే హైపర్ అవుతున్నారని రిజెక్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబక్క తనంతట తాను అవుట్ అయిపోయింది. నెక్స్ట్ మిగిలింది యష్మి కాబట్టి కొంచెం నిఖిల్ తనకి సపోర్ట్ చేసినట్టుగా నాకైతే అనిపించింది. అండ్ నేను ఇంకొక హౌస్మేట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఏంటి అంటే సోనియా గురించి. సోనియా ప్రతి దాంట్లో ఒక స్క్రీన్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకుంటుంది, లేదు అంటే తన కంటెంట్ కోసం ఇలా అందరితో ఆర్గ్యూ చేస్తున్నట్టుగా నాకైతే అనిపించింది. మరి మీకు ఏమనిపించిందో మై పర్స్పెక్షన్ అయితే దాన్ని స్క్రీన్ స్పేస్ క్రియేట్ అయితే చేసుకుంటుంది అనమాట సోనియా. ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ దగ్గర బేబక్క ఏంటి అనేది తెలీదు, బట్ అక్కడ ఏంటి అంటే బేబక్కకి ఒక మాట, వేరే వాళ్ళ ఆకలి మీకు ఇర్రెస్పాన్సిబిలిటీయా అనే క్వశ్చన్ అయితే రేజ్ చేసింది అనమాట. అక్కడ బేబక్క చాలా హర్ట్ అవ్వడం అయితే మనం చూస్తాము. మనకి క్లియర్గా ఎపిసోడ్లో అయితే మనకి క్లియర్గా పాయింట్ అయితే ఉంటుంది. సో అక్కడ వచ్చేసి చాలా కొంచెం ఓవర్గా రియాక్ట్ అయినట్టుగా నాకు అనిపించింది సోనియా. అండ్ నెక్స్ట్ శేఖర్ భాష ఆరెంజ్ డిస్కషన్లో కూడా
అక్కడ కూడా చాలా ఆర్గ్యూ చేయడం జరిగింది. అండ్ థర్డ్ టాస్క్ డిస్కషన్లో కూడా మనం చూసుకున్నట్టయితే అక్కడ కూడా తను ఆర్గ్యూ చేయడానికి ట్రై చేసింది. అక్కడ కొంచెం విష్ణుప్రియ మనకు అక్కడ కొంచెంగా కనబడి అక్కడ వాళ్ళకి ఇచ్చిన పవర్ని మనం ఎలా చెప్తాము అని చెప్పేసి కొంచెం కామ్ డౌన్ చేయడానికి ట్రై చేసినట్టుగా మనకైతే చూస్తూ ఉన్నాము. సోనియా మాత్రం చాలా కంటెంట్ క్రియేట్ చేసుకునే ఫస్ట్ ఎపిసోడ్లో చాలా కంటెంట్ స్పేస్ని క్రియేట్ చేసుకుంది అన్నట్టయితే నాకు అనిపించింది. మనం చూసుకున్న నిన్న చూసుకున్న ఎపిసోడ్లో అయితే మనం చూసుకున్నట్టయితే బాగా స్పేస్ క్రియేట్ చేసుకుంది అయితే డిస్కషన్స్ అన్నిట్లో కూడా బాగా ఎక్కువ కనిపించింది మాత్రం నిఖిల్, సోనియా, నాగమణికంఠ అండ్ శేఖర్ భాష ఈ 4 మెంబర్స్ ఎక్కువ కనిపించారనమాట. నాకు నిన్నటి ఎపిసోడ్ అయితే మరీ అంత హైప్ క్రియేట్ అయ్యింది అని అయితే నాకేం అనిపించట్లేదు. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే ఎపిసోడ్లో మనం చూసుకుంటే కనుక యాక్చువల్లీ ఫస్ట్ ఎపిసోడ్ నుండే నామినేషన్స్ ఉండాలి. బట్ నిన్నటి ఎపిసోడ్లో అయితే నామినేషన్స్ ఏమీ లేదు కాబట్టి ఇంకా కంటెస్టెంట్స్ ఏమి ఓపెన్ అప్ అవ్వలేదు అని అయితే నాకు అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please do like, share and subscribe to my channel. Thanks for watching guys. Bye bye.